హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ ఇండియా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము చాలా ముఖ్యమైనది మరి వైరల్గా ఉన్నటువంటి వీడియోను అప్లోడ్ చేయబోతున్నాను. అది ఏంటని మీకు చాలా ఆసక్తికరంగా ఉందా? అవునండి. ఈరోజు ఈ ప్రజెంట్ జరిగినది జిమ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? ఒకవేళ తీసుకోకపోతే ఏమవుతుంది? అనే దాని గురించి తెలుసుకుందాం. ఎందుకు నేను ఈ టాపిక్ చేయాలి అని అనుకుంటున్నానంటే, ఈరోజు ఒకతను జిమ్ చేస్తుండగా చనిపోయినాడు. ఎందుకు చనిపోయినాడు? కారణం ఏంటి? జిమ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తీసుకోకోకుంటే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి అనే దాని గురించి ఈరోజు మనము పూర్తిగా అవగాహన తెలుసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? మీరు గన ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గన నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల నాకు మరికొన్ని వీడియోలు చేయాలనేటువంటి ఆసక్తి కలుగుతుంది. మీకోసం ఈ రోజు నుంచి ట్రెండింగ్ అండ్ వైరల్ వీడియోస్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఈరోజు టాపిక్‌లోకి వెళ్దాము. మరి ముఖ్యంగా ఈరోజు ఉదాహరణ చెప్తా ఫస్ట్. ఈ జిమ్ గురించి మాట్లాడుకోవాలనే ఉద్దేశం ఎందుకంటే, జిమ్ చేసేటప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎందుకని? ఇటీవలనే బ్రెజిల్‌లో జరిగిన ఓ ఘటనకు కారణం. ఈ చెప్పబోయేటువంటి బెస్ట్ ఉదాహరణ. రొనాల్డ్ మంటెనెగ్రో 50 సంవత్సరాలని వెయిట్ లిఫ్టరు బెంచ్ ప్రెస్ చేస్తుండగా బార్బల్ అనే ఒక ఇన్‌స్ట్రుమెంట్స్ జారి ఛాతీపై పడిందనమాట. పడటంతో గుండె ఆగిపోయింది. వెంటనే అతన్ని ఆస్పత్రికి తీసుకుపోయినారు. కానీ అతను బ్రతకలేదు. చనిపోయాడు. దీనికి కారణం ఏంటంటే, బార్బలు ఆయన బార్బెల్‌ను సరిగ్గా పట్టుకోకపోవడం వల్ల అది ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. కాబట్టి మనం ఈరోజు టాపిక్‌లోకెళ్ళి ముందు విషయాలు తెలుసుకుందాం. జిమ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడము చాలా ముఖ్యము. ఇది గాయాలు మరియు ఇతర సమస్యలు నివారించడానికి సహాయపడుతుంది. మరి చాలామందికి అవగాహన ఉండదు. కొందరికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే మాత్రం ఈరోజు ఖచ్చితంగా కంప్లీట్ అవగాహన జిమ్ గురించి మీకు తెలియజేస్తాను. జిమ్ చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ వెచ్చని వ్యాయామం. ఎలా స్టార్ట్ చేయాలి? జిమ్ ప్రారంభించే ముందు వెచ్చని వ్యాయామం చేయాలి. ఇది శరీరాన్ని సిద్ధం చేస్తుంది మరియు గాయములు తగలకుండా నివారిస్తుంది. రెండోది సరైన పరికరాలు. సరైన పరికరాలు అనేది మనము ధరించాలి. ఉదాహరణకు సరైన షూలు, కంఫర్టబుల్ క్లోతింగ్ మరియు హైడోఫోన్స్. సో ఇవి సరైన పరికరాలు అనేవి మనము చూసుకోవాలి. మనకు జిమ్‌కు సంబంధించినటువంటి హైడ్రేషన్. మెయిన్ జిమ్ చేసేటప్పుడు ఏమంటది తగినంత నీరు త్రాగాలి. ఎక్కువ ఈ యొక్క జిమ్ చేసేటప్పుడు ఈ యొక్క వాటర్ అనేది ఎక్కువ లాస్ అవుతుంది కాబట్టి హైడ్రేషన్‌గా ఉండడం కోసం వాటర్ బాగా తీసుకోవాలి. ఎప్పుడైతే వాటర్ గానీ, జ్యూస్ కానీ ఎక్కువ తీసుకుంటూ ఉంటారో దీనివల్ల డీహైడ్రేషన్ అనేది ఉండదు. డీహైడ్రేషన్ లేకోకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. ఏమైనా డీహైడ్రేషన్ ఉంటే కళ్ళు తిరిగి పడిపోవడము, బీపీ డౌన్ కావడము, షుగర్ డౌన్ కావడం ఇలాంటివి ఉంటది. సో, అవి జరగకుండా ఉండడం కోసం మనము కంపల్సరీగా వాటర్, జ్యూస్ మధ్యలో ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ సరైన భంగిమ. వ్యాయామం చేసేటప్పుడు సరైనటువంటి పొజిషన్ అనేది చూసుకోవాలి. లేకోకుంటే గనక పొరపాట్లు జరిగి గాయాలు తగిలేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాయామం ప్లాన్. వ్యాయామం ప్లాన్‌ను మనము కంపల్సరీ చేసుకోవాలి. ప్లాన్ చేసుకుంటేనే మనకు మన లక్ష్యాన్ని సాధించడానికి ఉపయోగపడుతుంది. లైక్ పొద్దున, మధ్యాహ్నమా, రాత్రా, అర్ధగంటనా, గంటనా, ఏ టైంలో చేయాలి, ఎలా చేయాలనేటువంటి ప్లానింగ్ ముందుగానే ఉండాలి. నెక్స్ట్ రెస్ట్ విషయానికొస్తే వ్యాయామం చేసేటప్పుడు తగినంత రెస్ట్ తీసుకోవాలి. ఎవరైతే జిమ్ గాని, వ్యాయామం గాని జనరల్‌గా చేస్తుంటారో అలాంటి వారికి రెస్ట్ అనేది చాలా అవసరం. దీనివల్ల ఏమవుతుందంటే శరీరము రికవరీ చేసుకోవడానికి సహాయపడుతుంది. మనం రెస్ట్ తీసుకున్నప్పుడు మన బాడీ మళ్ళీ రికవరీ అయ్యి నెక్స్ట్ జిమ్ చేయడానికి రెడీగా ఉంటాము. నెక్స్ట్ వ్యాయామం చేసేటప్పుడు సరైన సూచనలు మనం ఖచ్చితంగా అనుసరిస్తే ఎటువంటి గాయాలు గానీ, ప్రమాదాలు గానీ, ప్రాణహాని గానీ జరగకుండా మనము కాపాడుకోవచ్చు. ఒకవేళ జిమ్ చేసేటప్పుడు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఏమవుతుంది అనే దాని గురించి కూడా ఈరోజు పూర్తిగా తెలుసుకున్నాం. గాయాలు. జిమ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే ఏమైతదండి? గాయాలైతాయి. పొరపాటున కింద పడడము, అది మీద పడడం అనేది జరుగుతుంది. నీళ్లు తగినంత తాగకపోతే మనం చెప్పుకున్న డీహైడ్రేషన్ గురించి
పడిపోవడము, కళ్ళు తిరగడము, షుగర్ డౌన్ కావడం, బీపీ డౌన్ కావడం, లేకుంటే సడన్‌గా పడిపోయి పేషెంట్ షాక్‌లోకి వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ శారీరక సమస్యలు మొదలవుతాయి. పొజిషన్ సరిగా లేకోకుండా ఎట్లంటే అటు వ్యాయామాలు చేస్తే గన ఖచ్చితంగా శారీరక సమస్యలనేటివి సంభవిస్తాయి. మనం వ్యాయామం చేసేటప్పుడు తగినంత రెస్ట్ తీసుకోకపోతే కూడా మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జిమ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యము. దీనివల్ల మన గాయాలు గానీ, ఇతర సమస్యలు గానీ మనము రాకోకుండా చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు తెలిసిన ఈ విషయాన్ని మరికొందరికి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకొక వైరల్ టాపిక్‌తో వస్తాను.